హలో గడప, నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. ఈ బ్యాంక్ వచ్చేసి హెడ్ ఆఫీస్ మన కడపలో ఉంటుంది. ఈ బ్యాంక్ వచ్చి రేపు మే 1వ తేదీ నుంచి అమరావతికి తరలి వెళ్ళిపోతా ఉంది. ఈ బ్యాంకు మే 1వ తేదీ నుండి అమరావతికి వెళ్ళిపోతుంది. రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామీణ బ్యాంకులన్నీ కలిసి ఒకటే గ్రామీణ బ్యాంకుగా అమరావతికి తరలిస్తున్నారు. మన కడపలో కనీసం చెప్పుకోవడానికి పెద్ద పరిశ్రమలు లేవు, పెద్దగా అభివృద్ధి లేదు. కనీసం గత 18 సంవత్సరాలుగా మన కడప కేంద్రంగా సేవలందిస్తున్న ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుని కూడా అమరావతికి తరలిస్తుండడం ఎంతవరకు న్యాయం? దీని మీద నాయకులు ఎందుకని మాట్లాడట్లేదు? గ్రామీణ బ్యాంకులన్నీ ఒక్కటిగా విలీనం చేస్తున్నారు, ఓకే, కానీ 18 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకెళ్తున్న ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుని ఎందుకని ప్రధాన కేంద్రం చేయకూడదు? మన కరువు సీమలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి కదా. రాజకీయంగా కూడా ఈ ప్రభుత్వానికే మేలు జరుగుతుంది. కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురంలో సేవలందిస్తున్న ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తరలిపోకుండా మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? ఇది మన బ్యాంకు, ఇది మన కడప బ్యాంకు. ఇలా అన్ని తరలిపోతుంటే మన ప్రాంతంలోని జనాలు కూడా ఉపాధికి వేరే దేశానికో వేరే చోటుకో వలసలు వెళ్లడం ఇకపై ఆగదు.